ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఎస్ఓడి రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన కూతురు పేరిట కొనుగోలు చేసిన ఫ్లాట్ సేల్ డీడ్ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కూకట్పల్లిలో విజయనగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్ కుమార్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన స్నేహితులు ఎస్ఆర్ నగర్కు చెందిన ఎంవి రాజు, సనత్ నగర్కు చెందిన ఏవికే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర కన్స్ట్రక్షన్స్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ఇందుకు ప్రతిఫలంగా 10% వాటా ఇస్తామని చెప్పారు. సుదర్శన్ 60 లక్షలు ఇవ్వగా 2019లో సనత్ నగర్ జగ్ కాలనీలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. దీన్ని తన కుమార్తె పేర రిజిస్టర్ చేయించిన సుదర్శన్ అందులోనే నివసిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత 2 నెలలకు ఎంబీ రాజు సుదర్శన్కు ఫోన్ చేసి ఫ్లాట్ ఇచ్చినందుకు అదనంగా మరో 5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికొచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. 2 రోజుల పాటు నిర్బంధించి బెల్టుతో కొట్టారు. ఓఎస్టీ రాధాకిషన్ రావు అసభ్యంగా మాట్లాడుతూ వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయాలని, లేకంటే రాజు చంపేస్తాడని బెదిరించారు. దీంతో భయపడిపోయిన సుదర్శన్ ఫ్లాట్ సేల్ డీడ్ రద్దు చేసుకున్నారు. భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బాధితుడు తాజాగా కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి, అంటే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ విషయంలో అనేక బెదిరింపులకు పాల్పడినట్లుగా, కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు గతంలో కూడా చాలా అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా ఇప్పుడిప్పుడే చాలా మంది బాధితులు కూడా బయటకు వస్తున్నారు. ఇదే నేపథ్యంలో తన పేరిట కొనుగోలు చేసిన ఫ్లాట్ సేల్ డీడ్ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్ కుమార్ అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అంశంలో ఏం జరిగింది ఇన్నారెడ్డి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఓఎస్డి రాధాకృష్ణన్ మీద మరో కేసు నమోదైంది. టాస్క్ ఫోర్స్ కూకట్పల్లి వ్యాపారి ఒక అతను ఫిర్యాదు చేయడం జరిగింది. తన కూతురు పేరు మీద ఉన్న సేల్ డీడ్ ని బలవంతంగా రద్దు చేయాలంటూ కూడా తనను ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆయన కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో చూస్తుంటే మొత్తంగా అసలు రాధాకృష్ణన్ సంబంధించిన వ్యవహారంలో ఈయన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తా ఉన్నారు. ఈయన ఒక బిల్డర్ దగ్గర నుంచి కూడా ఈ ఫ్లాట్ లాకుండా కేసులో ప్రస్తుతం కూకట్పల్లి కేసు పోలీస్ స్టేషన్ నమోదైంది. బాధితుడు సుదర్శన్ కుమార్ చెప్పిన ప్రకారం మనం గమనిస్తే ఇదంతా కూడా 2017లో సనత్ నగర్ జట్ కాలనీలో నిర్మాణంలో భవనంలో మరి 2 బిల్డర్స్ కలిసి పెట్టుబడి పెట్టడం, తన పెట్టుబడి కానీ తన ఫ్లాట్ ఇచ్చేందుకు ఒప్పందం తీసుకున్న నేపథ్యంలో ఆ ఫ్లాట్ నివసిస్తున్నప్పుడు రాధాకృష్ణన్ సార్ రమ్మన్నారంటూ పోలీసులు పిలవడం, తర్వాత ఓఎస్డి అక్కడ టాస్క్ ఫోర్స్ కార్యాలయం తీసుకెళ్లేసి అక్కడ సుదర్శన్ కుమార్ బెదిరించారు. తను ఉన్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలని, లేదా అక్రమ కేసు బనాయిస్తానని బెదిరించిన నేపథ్యంలో తట్టుకోలేక ఆ ఫ్లాట్ ఒప్పందం రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ అవడంతో ధైర్యంగా ముందుకు వచ్చాయని చెప్పి చెప్తున్న నేపథ్యం చూస్తున్న సుదర్శించిన ఫిర్యాదులు, అంటే ఇలాంటి ఫిర్యాదులు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళకు సపోర్ట్ గా ఉండడానికి చాలా మందిని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్తాని, ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ధైర్యంగా మమ్మల్ని ఏం చేయలేడు ఫర్దర్ గా చెప్తున్న ధైర్యంతో, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాధితుల పక్షం నిలబడుతుందని చెప్పిన ఒక ధైర్యంతో కూడా చాలా మంది ముందుకు వస్తే తెలుస్తోంది. సుదర్శన్ కేసుతో కాకుండా ఇంకా చాలా మంది ఫిర్యాదులు కూడా అవకాశం ఇప్పిస్తోంది. ప్రతి ఫిర్యాదును పరిగణలో తీసుకుని ఖచ్చితంగా రాధాకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో సీరియస్ తీసుకుందామని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా దారుణంగా పబ్లిక్ ను మోసం చేయటం, తర్వాత ఇక్కడ గమనించవచ్చు సాధారణంగా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం లాంటి అక్రమాలు పాల్పడిన నేపథ్యంలో ఈ కస్టడీలో కూడా ఇంకా చాలా విషయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కస్టడీలో విచారించే అంశాల ఆధారంగా ఇంకా చాలా మందిని విచారించడమే కాకుండా దీంట్లో బాధితుల పక్షాన్ని నిలబడి వీళ్ళు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.